శ్రీ విష్ణు హీరోగా యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో విష్ణు విన్యాసం అనేటువంటి ఒక సినిమా తెరకెక్కుతూ ఉంది. ఈ విష్ణు విన్యాసం సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం అయితే జరిగింది. అయితే టీజర్ విడుదలైన తర్వాత ఒకే ఒక పదం వల్ల విష్ణు విన్యాసం సినిమా వివాదాల్లో చిక్కుంది. ఆ పదం ఏంటంటే విష్ణు విన్యాసం టీజర్లో భాగంగా ఆ టీజర్ చివరిలో హీరోగా నటించినటువంటి శ్రీ విష్ణు నీ అక్క అనేటువంటి ఒక పదాన్ని వాడతాడు. నీ అక్క అనేటువంటి పదం కాంట్రవర్సీలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది కదా అంటూ ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఒక రిపోర్టరు శ్రీ విష్ణును ప్రశ్నించారు. శ్రీ విష్ణు దానికి తడుముకోకుండా నీ అక్క అంటే వదిన అనే అర్థం కదా అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు దాని మీద కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే హిందూ ధర్మం ప్రకారంగా వదినని తల్లితో పోలుస్తారు. తల్లిని నీ అక్క అనేటువంటి ఆ పదజాలంతో పిలవడాన్ని, అంటే ఆ పదజాలం తల్లి స్థానంలో సమానంగా వచ్చేటువంటి వదినకి ఆ పదజాలం వాడడం సరైనటువంటి విధానం కాదు అంటూ కూడా చాలామంది అయితే అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీ విష్ణు గారు మాట్లాడిన తరువాత మాత్రం ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఆద్యంతం టీజర్ అంతా ఒకలా ఉన్నప్పటికీ చివరిలో ఉపయోగించినటువంటి ఆ పదజాలం ఏదైతే ఉందో నీ అక్క అనేటువంటి పదం, దాన్ని ఒక బూతుగా కొంతమంది చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే బూతుగానే చూస్తున్నారు. ఎందుకంటే నీ అక్క అంటే దాంట్లో తప్పేం లేదు, వదిన్ని ఉద్దేశించి మేము అన్నది అంటూ శ్రీ విష్ణు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వదినని తల్లితో చూస్తాం కదా, మరి తల్లిని నీ అక్క అనేటువంటి పదజాలంతో ఎలా పిలుస్తారు, అసలు ఈ డైలాగు ఎలా రాస్తారు, ఒకవేళ రాసిన ఈ సినిమాలో ఈ బూతు పదజాలంతో కూడినటువంటి పదాన్ని ఎలా పెడతారు అంటూ చాలామంది అయితే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం ఆ ఒక్క పదంతో విష్ణు విన్యాసం సినిమా అయితే వివాదాల్లో చిక్కుంది. గతంలో శ్రీ విష్ణు నటించినటువంటి కొన్ని సినిమాల్లో ఉన్న కొన్ని సన్నివేశాల మీద కూడా వివాదం అయితే చెలరేగింది, మనందరికీ తెలిసింది. ఆయన అందరినీ నవ్వించడానికి గాను ఆద్యంతం నవ్వులు పూయించడానికి అంటే కొన్ని సన్నివేశాల్లో నటించడం జరిగింది. అది కొన్ని మతాలకు సంబంధించినటువంటి వారి మనోభావాలను తీసినట్లుగా వారు భావించారు. అందుకే ఒక మతానికి చెందిన వారు శ్రీ విష్ణుకు సంబంధించినటువంటి సినిమాలను బ్యాన్ చేస్తున్నట్లుగా కూడా బ్యాన్ చేయాలనేటువంటి డిమాండ్లను కూడా గతంలో తెరమేనకైతే తీసుకొచ్చారు. అదే ఒక మతం వారు మాత్రం శ్రీ విష్ణు సినిమాలను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా గతంలో కొన్ని వార్తలు మనం చూసాం. సో ఇప్పుడు విష్ణు విన్యాసంలో వాడినటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఆ పదం మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ పదాన్ని ఈ చిత్ర బృందం ఉంచుతుందా, తీసేస్తుందా, ఇప్పుడు కొన్ని కమెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్ర బృందం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి. అయితే ఈ విష్ణు విన్యాసం సినిమా మాత్రం ఆ పదంతో పాటుగా టీజర్లో కాస్త అసహనం వ్యక్తం చేసేలాగా కొన్ని డైలాగులు ఉన్నాయంటూ కూడా మరికొంతమంది అభ్యంతరాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముద్దు సీన్కి సంబంధించి ఇప్పుడు కుర్రపిల్లలు ఈ ముద్దు కోసం ఎందుకు ఎగబడతారో నాకు అర్థమైంది అన్నట్లుగా శ్రీ విష్ణు చెప్పినటువంటి డైలాగ్ మీద కూడా అభ్యంతరాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ చిత్ర బృందం దీని మీద ఎలా స్పందిస్తుంది, చిత్రంలో దాన్ని ఉంచుతారా లేకపోతే తీసేస్తారా, ఏం జరగబోతుంది అనేది కొన్ని రోజుల తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.